ఆర్టీవీ ప్రస్తుతం మన ముందు సర్జికల్ స్పెషలిస్ట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ బైశెట్టి గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం వివిధ రకాల క్యాన్సర్స్ గురించి. నమస్కారం డాక్టర్ గారు. అయితే ఒవేరియన్ క్యాన్సర్ అనేది చాలా మందికి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్న క్యాన్సర్స్లో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏముండొచ్చండి? ఒవేరియన్ క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఫెమిలియల్ రీజన్స్. సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏవైతే డిస్కస్ చేసామో BRCA1 BRCA2 జీన్స్ అని ఉంటాయి. సో అవి రెండు సేమ్ జీన్స్లో కూడా ఒవేరియన్ క్యాన్సర్ అనేది లేదా అండాశయం క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. అవి కాకుండా ఎక్కడైతే పేషెంట్కి మన మోర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే పేషెంట్కి ఎప్పుడైతే అంటే ప్రతిసారి మెన్స్ట్రువల్ సైకిల్స్ అయినప్పుడు దాని మీద హార్మోనల్ ఎఫెక్ట్, అండాశయం మీద హార్మోనల్ ఎఫెక్ట్ ఉండి సో న్యూగా థీకల్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడైతే న్యూ ఫార్మేషన్ జరుగుతుందో అక్కడ మోర్ ప్రోన్గా ఉంటుంది. అంటే సో పేషెంట్ నల్లి ప్యారెస్ అంటే పిల్లలు లేకపోవడం కానీ, సో లేదు రెండు పేషెంట్ లాక్టేషన్ లేకపోవడం కానీ, ఇవి రెండు మెయిన్ రీజన్స్. మూడో రీజన్ సేమ్ ఎర్లీ మెనోపాస్. సో ఇవి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో బ్రెస్ట్కి, సో సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా పనిచేస్తాయి. మూడు స్మోకింగ్. సో అదర్ కాజెస్ కూడా ఉన్నాయి. వీటిని డయాగ్నోస్ చేయడం ఎలా అంటారు? ఒవేరియన్ క్యాన్సర్ నార్మల్గా వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు అని అంటే, ఒకటి బ్లోటింగ్ సెన్సేషన్. సో కొంచెం ఫుడ్ తినగానే కడుపు ఫుల్ అయిందని అనిపించడం కానీ, లేదనంటే స్టమక్ సైజ్ పెరగడం. ఓకే, సో ఆ కంప్లైంట్స్ కానీ, అంటే స్టమక్ సైజ్ పెరగడం అని అంటే అబ్డామిన్లో ఫ్లూయిడ్ పెరుగుతుంది, దానివల్ల సైజ్ పెరుగుతుంది. రెండు బ్లోటింగ్. సో వెరీ రేర్గా లోయర్ అబ్డామినల్ పెయిన్తోని ప్రజెంట్ అవుతారు. సో ఇంకా కొంతమంది నార్మల్గా వేరే అదర్ కాజెస్ కోసం స్కాన్ కోసం వెళ్తారు కదా, అల్ట్రాసౌండ్. సో అలా వెళ్ళినప్పుడు ఈ ఓవరీస్లో చిన్న గడ్డలు ఉన్నాయని చెప్పి సో వాళ్ళు రావడం ఇలా జరుగుతుంది. సో వీటికి డయాగ్నోస్ చేయాలి అని అంటే నార్మల్గా ఫస్ట్ ఎక్కడైనా బేసిక్లో అల్ట్రాసౌండ్ అవుతుంది. అల్ట్రాసౌండ్లో మనకు తెలిసిపోతుంది అంటే అండాశయంలో గడ్డ ఉంది అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత ఏంటంటే పేషెంట్కి సిటీ స్కాన్ చేస్తాము. సో సిటీ స్కాన్లో ఇది ఓన్లీ అండాశయాల్లో ఉందా, అండాశయం నుంచి ఇంకా అబ్డామెన్లో మొత్తం స్ప్రెడ్ అయిందా లేదా, మూడు అంటే ఇది అబ్డామెన్లో ఏమైనా ఫ్రీ ఫ్లూయిడ్ ఉందా, సో దాన్ని అసైటిస్ అంటాము. సో ఇది కూడా ఓవరియన్ క్యాన్సర్లో ఉంటుంది అది. సో ఈ సిటీ స్కాన్లో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇది క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకోవడానికి. ఇంకొకటి CA-125 అనేది ఒక రక్త పరీక్ష ఉంటుంది. సో ఇది పెరిగింది అని అంటే డయాగ్నోసిస్ కాదు, ఇది ఏంటంటే డిసీజ్ బర్డెన్ చెప్తుంది. ఒకవేళ CA-125 లెవెల్ చాలా హైగా ఉన్నాయి అని అంటే ఆమె బాడీలో క్యాన్సర్ బర్డెన్ అనేది చాలా హెవీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి రెండు టెస్టులు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఓవేరియన్ క్యాన్సర్ అనేది విమెన్లో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉందండి. ఓవేరియన్ క్యాన్సర్లో 4 నుంచి 5 రకాలు ఉన్నాయండి. కానీ బిలో 30 ఏజ్ గ్రూప్లో జెమ్సెల్ ట్యూమర్స్ అంటాము. సో డిస్జెర్మినోమా కానీ, సో ఇంకా అదర్ ట్యూమర్స్ ఉన్నాయి, అవి 30 ఏజ్ గ్రూప్లో వస్తాయి. కానీ మోస్ట్ కామన్గా మనం పబ్లిక్లో చూసే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి అబోవ్ 50 వాళ్ళలో ఉంటాయి. సో వాటిని సీరస్ అడినోకార్సినోమా, మ్యూసినస్ అడినోకార్సినోమా అని అంటాం. సో ఇవి మోర్ 50 అబోవ్ వాళ్ళలో ఉంటాయండి. చాలామందికి క్యాన్సర్స్ అటాక్ చేసేటప్పుడు ఐబ్రోస్ ఊడిపోవడం కానీ, హెయిర్ ఊడిపోవడం కానీ ఇలాంటివన్నీ అంటుంటారు. ఈ క్యాన్సర్ కూడా అలాంటివి ఏమైనా ఉండొచ్చండి? లేదండి, ఏ క్యాన్సర్ అయినా సో ఉన్నప్పుడు పేషెంట్కి ఏమవుతుందంటే ఆకలి తగ్గిపోవడం, సో వాళ్ళ వెయిట్ తగ్గడం అని అంటాం. సో దీన్నే సింపుల్ కామన్ చెప్పాలంటే క్యాన్సర్ కకెక్సియా అంటాం. సో ఈ ఫీచర్స్ అనేవి వస్తాయి. కొన్ని క్యాన్సర్లో చాలా హెవీగా ఉంటుంది, ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ. బట్ ఈ ఓవేరియన్ క్యాన్సర్, వీటి క్యాన్సర్స్లో ఆ కెకెక్సియా అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ కెకెక్సియా అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావడం, ఈ మినరల్స్ కానీ విటమిన్స్ డెఫిషియన్సీ రావడం అనేది వీటన్నిటికీ దారితీస్తుంది. హెయిర్ లాస్కి కానీ, ఐబ్రోస్ లాస్ అవ్వడం, ఇవన్నీ. చాలా మంది చెప్తుంటారు ఈ నోని కానీ లేకపోతే రామ్ఫల్ ఇలాంటి ఫ్రూట్స్ తింటే క్యాన్సర్ని తగ్గించవచ్చు అని కూడా అంటుంటారు న్యాచురోపతి వాళ్ళు. దానిపై ఏమంటారు? ఇలాంటివి తీసుకుంటే ఏమైనా క్యాన్సర్స్ అనేవి రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదండి, అంటే ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ దాంతో బెనిఫిట్ అయితే ఉంటుంది, అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి. ఒకటి. రెండు, మీరు నూనె అని అంటే ఏ నూనెకి సంబంధించి మాట్లాడుతున్నారు? నోని అండి. నోని అంటే లైక్ ఫ్రూట్స్ అని చెప్పేసి న్యాచురోపతిలో అంటున్నారు, ఆ జ్యూస్ తాగితే తగ్గిపోతుంది అని అన్నారు. సో జ్యూసులు తాగడం కానీ ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అని నేను అనను. కాకపోతే ఈ జ్యూసులు తాగడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది.
ఈ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయినప్పుడు వాళ్ళ బాడీలో ఆ క్యాన్సర్ సెల్స్తోని ఫైట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఓకేనా? సో బట్ దిస్ ఈజ్ అలోన్ కెనాట్ క్యూర్ ద క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్కి ఏం థెరపీస్ ఉండొచ్చండి? ఓవేరియన్ క్యాన్సర్ని స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాము. సో ఇందులో మెయిన్గా ఏంటంటే కీమోథెరపీ, సర్జరీ రోల్స్ ఉంటాయి. ఒకవేళ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము. సో దాంతో ఏమవుతుందంటే డిసీజ్ యొక్క బర్డెన్ కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత సర్జరీ చేస్తాము. సో సర్జరీలో ఎక్కడెక్కడైతే డిసీజ్ మిగిలిపోయి ఉంటుందో అదంతా తీసేస్తాము. దాని తర్వాత రిమైనింగ్ కీమోథెరపీస్ ఇస్తాము. కాస్ట్ ఎలా ఉండొచ్చండి ఇదే సర్జరీ డిసీజ్ బర్డెన్ బట్టి, సో మన అది ట్రీట్మెంట్ దాన్ని బట్టి అంటే సర్జరీ డ్యూరేషన్ మారుతుంది. ఒకవేళ హెవీ డిసీజ్ ఉంది అబ్డామెన్లో, సో అదంతా తీసేయాలి అన్నప్పుడు దాన్ని సైటో రిడక్షన్ అంటాము. సో అప్పుడు అంటే చాలా టైం పడుతుంది. సో దానిపైన సర్జరీ ఛార్జెస్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి. రెండు, కీమోథెరపీ. సో నార్మల్గా వాళ్ళకు పెట్టేది పక్లిటాక్సెల్, కార్బోప్లాటిన్ కీమోథెరపీ ఉంటుంది. అది 25,000 to 30,000 పర్ సైకిల్ అలా ఖర్చు అవుతుంది. ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళినా ఈ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉండొచ్చా? లేదంటే ప్రీవియస్గా క్యాన్సర్ అనేది కొన్ని రెస్ట్రిక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి మల్టీ స్పెషాలిటీలో అవైలబుల్ ఉండాలన్న కాన్సన్ట్రేషన్తోనే మేము సియాన్ క్యాన్సర్ క్లినిక్ స్టార్ట్ చేసాం. మా ఏమేంటంటే ప్రతి హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్ మేము ఏర్పాటు చేస్తాం. సో మేము ప్రతి జోన్లో 3 ఆంకాలజిస్టులు ఉండి, సో అక్కడికి వచ్చిన క్యాన్సర్ పేషెంట్స్ని సో విత్ ఇన్ ద లోయర్ ఛార్జెస్లో ట్రీట్ చేయడమే మా ఏం. ఎలా అండి అదర్ హాస్పిటల్స్కి మీకు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఈ హాస్పిటల్కి? ఇది ఏంటి అని అంటే, ఒకటి సో వాళ్ళ నియర్ బై అంటే వాళ్ళ పేషెంట్కి నియర్ బై హోమ్ ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవైలబుల్ ఉందో సో అక్కడే వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకటి. రెండు, సో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్లతో కంపేర్ చేస్తే ఇక్కడ అయ్యే కాస్ట్ ఆఫ్ అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ బోత్ వేస్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. ఈ ఓవేరియన్ క్యాన్సర్కి ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? నేను చెప్పినట్టుగా కీమోథెరపీలోను సర్జరీలోను 2 అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో సర్జరీ పరంగా చూస్తే ఒకవేళ డిసీజ్ హెవీగా స్ప్రెడ్ అయినప్పుడు సో మేము ఫస్ట్ సైటో రిడక్షన్ ఎక్కడెక్కడైతే డిసీజ్ ఉందో అదంతా తీసేసిన తర్వాత ఈ కీమోథెరపీని అబ్డామెన్లోనే పోసి అది క్లీన్ చేస్తాం. దాన్నే హైపెక్ అంటాం, హైపర్ థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. సో ఏంటంటే కీమోథెరపీని ఇందులోనే పోసి దాన్ని అంటే క్లీన్ చేయడం అనమాట. సో దట్ ఈస్ హైపెక్. కీమోథెరపీ పరంగా ఆలోచిస్తే రీసెంట్గా చాలా టార్గెటెడ్ థెరపీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళకి అంటే ఇది పెంబ్రోలిజుమాబ్ కానీ ఇవన్నీ ఇమ్యూనోథెరపీస్ సో చాలా అవైలబుల్గా ఉన్నాయి. బట్ అడ్వాన్స్డ్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.